ప్రతిరోజు మన గార్డెన్‌లో ఇలా పువ్వులు పూసే మొక్కలు ఒక్కసారిగా నీరసించి చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా మొగ్గలు కూడా పండుబండి రాలిపోవడము, ఆకులు కూడా పసుపచ్చగా మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి, అసలు ప్రాబ్లమ్ రాకుండానే ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజరు నెలకొకసారి మొక్క మీద స్ప్రే చేయండి. అదేవిధంగా కుండీలో కూడా మట్టి భాగంలో కూడా ఇచ్చేయండి. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో చక్కగా పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ కూడా మన వంటగదిలో దొరికే వంట సోడాతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, మందారాలు రెగ్యులర్గా పూస్తూ ఉంటాయి, కానీ ఒక్కసారిగా ఇలా వాడిపోయి చనిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇలా పెస్ట్ అటాక్ అయిపోతూ ఉంటుంది. ఇది నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మొక్క ఆకులేమో హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి, ఆకులు ఇలా తిరిగేసి చూసరికి మొత్తం పెస్ట్ అటాక్ అయి ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం ఆకుల్లో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేస్తాయి. అదేవిధంగా మొగ్గలు కూడా రాకుండా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ రెండవ కారణం వచ్చేసి ఇలా ఆకులు మొత్తము ముడుచుకుపోతున్నట్టు మొక్క కూడా గిటకబారిపోతూ ఉంటుందండి. ఇది కూడా పెస్ట్ అటాక్ అవడం వల్ల. రెండో కారణం వచ్చేసి మట్టి వేర్లు కూడా తొందరగా స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల, మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా సరే ఇలా ఆకులు గిటక పారిపోతూ ఉంటాయి. మరియు మొగ్గలు కూడా ముడుచుకున్నట్లు వస్తాయండి. ఇలా ముడుచుకున్నట్టు మొగ్గలు వస్తే మాత్రం పువ్వులు కూడా సగం పూసి పుయ్యనట్టు వస్తూ ఉంటుంది. ఇంకా మూడో కారణం వచ్చేసి ఆకులండి. ఇవి మరీ పచ్చగా లేవు, మరి అదేవిధంగా పసుపు కలర్లో లేవు. ఇది కూడా మొత్తం ఈనెలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉంటే కూడా మొక్కకి ప్రాబ్లం ఉన్నట్టే. కాబట్టి ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా మనము స్ప్రే చేస్తూ ఉండాలండి. ఏదో ఒకటి ఫంగిసైడ్స్ కానీ పెస్ట్ కంట్రోల్స్ కానీ స్ప్రే చేస్తూ ఉండాలి. ఒకే ఒక్క పదార్థమేనండి, నెలకు ఒక్కసారి ఇది మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. మట్టిలో కూడా ఈ వంట సోడాని నీళ్ళలో కలిపి మట్టిలో ఇవ్వచ్చు. అదేవిధంగా మట్టిలో కూడా చల్లొచ్చు అనమాట. ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మట్టిలో చీమలు వస్తూ ఉంటాయి అనేసి. ఇలా చూడండి, చెట్టు మాత్రం బాగానే ఉంది, కానీ ఈనెలు మాత్రం మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. నాలుగో విషయం ఏంటంటే అండి, మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. పండుబండి మొగ్గలు బాగానే వస్తున్నాయి అనుకుంటాం, కానీ సడన్గా ఒక్కసారిగా పండుబండి రాలిపోతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొగ్గకి మొత్తం పెస్ట్ ఉంది వైట్ కలర్లో. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిపోతుంది. మనము పెస్ట్ పైకి కనిపిస్తుంది, కానీ వాటి గుడ్లు చాలా చిన్న సైజులో ఉంటాయి. అవి కనిపించవు. అవి మొగ్గ తొడిమె దగ్గర పెట్టి ఆ తొడిమెలో ఉన్న రసాన్ని పీల్చడం వలన ఇట్లా మొగ్గలు కూడా రాలిపోతుంటాయి. కింద చూడండి పండుబండిపోతుంది. అదేవిధంగా మట్టి విషయం అండి. మట్టి విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఏ మొక్కలైనా సరే మట్టిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం అంతా రేషియో కరెక్ట్ కలిపాము, లైట్ వెయిట్ సాయిల్ పెట్టాము, అయినా కూడా మొక్కలు సరిగ్గా ఎదగట్లేదు అంటే మట్టిలో ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా రకాల పురుగులండి వచ్చేసి శంకు పురుగులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి జలగలు వస్తూ ఉంటాయి, నత్త పురుగులు వస్తూ ఉంటాయి, చీమలు అటాక్ అవుతూ ఉంటాయి. మొక్క మీద ప్రతిసారి చెప్తూ ఉంటానండి, మొక్క మీద ఎంత పెస్ట్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే మనం కంట్రోల్ చేయొచ్చు. లాస్ట్కి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేకపోయినా, పెస్టిసైడ్స్ ఇవ్వలేకపోయినా సరే మనం ఆ కొమ్మను అక్కడి నుంచి కట్ చేసామంటే ఆ పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది. కానీ మట్టిలో అలా కాదండి. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ మట్టిలో వచ్చిందంటే అదేవిధంగా చెట్టు పైకి కూడా ఎక్కుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి గులాబీ మొక్కలండి. చాలా ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు, గులాబీ మొగ్గలు రావట్లేదు, మొగ్గలు కూడా వచ్చినాయి మాడిపోతూ ఉన్నాయి, చిగుర్లు మాడిపోతూ ఉన్నాయి అనేసి. తప్పకుండా గులాబీ మొక్కలకు కూడా ఈ వంట సోడా అనేది స్ప్రే చేయండి. అసలు చాలా బాగా పనిచేస్తుందండి. నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను మన గార్డెన్లో. నెలకు ఒకసారి ప్రతి ఒక్క గార్డెనర్ వాడాల్సిన ఫర్టిలైజర్ అనమాట ఇది. ఫర్టిలైజర్గా వాడొచ్చు, మరి ఫంగిసైడ్గా వాడొచ్చు. కాబట్టి తప్పకుండా ఇది చూడండి, ప్రతి కణుపు దగ్గర చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి, మొగ్గలు మాడిపోతూ ఉన్నాయి, చిగుర్లు కూడా కొత్త చిగుర్లు ఇలా వస్తున్నాయి అనేటప్పటికీ వెంటనే నల్లగా మాడిపోతూ ఉన్నాయి అనేసి చాలామంది అడుగుతున్నారండి. ఆకుల చివర్లు కూడా ఎండిపోయినట్టు ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా మనం రెగ్యులర్గా ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలండి అన్ని రకాల పూల మొక్కలకి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ అనేది చూసేద్దాం. ఫర్టిలైజరు ప్లస్ ఇది వచ్చేసి ఫంగిసైడ్ అండి. పెస్ట్ కంట్రోల్గా కూడా అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఎంత మంచి ఫర్టిలైజర్ అనమాట, ఎంత ఖర్చు పెట్టినా దొరకదనమాట. ఇది వంట సోడా అండి. వంట సోడా నేను లాస్ట్ ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేసినప్పుడు కూడా వంట సోడానా లేకపోతే బేకింగ్ సోడా అన్నారు. అందుకని నేను క్లియర్గా చూపిస్తున్నానండి. ఇక్కడ ఈటింగ్ సోడా అని రాస్తుంది చూడండి. ఈటింగ్ సోడా అంటే ఇది వంట సోడా అనమాట. బేకింగ్ సోడా అంటే అది వేరు. బేకింగ్ చేసే ఐటమ్స్లో వేస్తుంటా, అంటే కేక్స్ ఇట్లాంటి ఐటమ్స్లో
బేకింగ్ చేసే ఐటమ్స్‌లో మాత్రమే బేకింగ్ సోడా వాడతారు. ఇదైతే వంట సోడా అండి. ఈటింగ్ సోడా అని ఉంటది. ఇదైతే తీసుకోండి. ఇదొక 20 రూపీస్ ఏమో ఉంటది. కాబట్టి క్లియర్‌గా చూపిద్దామని నేను చూపిస్తున్నాను. వంట సోడానా, బేకింగ్ సోడానా 2 అయితే ఒకటే కాదండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 2 ఒకటేనా అని అంటున్నారు. అస్సలు కాదండి. 2 ఒక్కటే కాదు. వేరు వేరు. ఈ వంట సోడా వచ్చేసి మనం ఇడ్లీలు, దోసలు, పునుగులు ఇట్లాంటివి వేసుకునే వాటిలో వాడుకుంటూ ఉంటాము. బేకింగ్ సోడా ఏందంటే కేకులు, పిజ్జాలు వాటిలో వేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి రెగ్యులర్‌గా మన కిచెన్‌లో వాడే ఆయిల్ వాడుకోవచ్చు. లేదంటే మీ దగ్గర వెజిటబుల్ ఆయిల్ ఉన్నా వాడుకోవచ్చు. లేకపోతే ఆలివ్ ఆయిల్ ఉన్నా వాడుకోవచ్చు. కంపల్సరీగా ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఏదైనా పర్లేదు. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి హ్యాండ్ వాష్ తీసుకున్నాను. హ్యాండ్ వాష్ అంటే ఏదైనా హ్యాండ్ వాష్ తీసుకోండి. లేకపోతే షాంపూ ఉంటది కదా! షాంపూ అయినా తీసుకోవచ్చు. లేకపోతే సర్ఫ్ అయినా సర్ఫ్‌ని కొంచెం వాటర్‌లో డైల్యూట్ చేశామంటే తొందరగా సర్ఫ్ కూడా కరిగిపోతది. కంపల్సరీ ఏదైనా సరే లిక్విడ్ సోపు ఇది ఇవ్వడం వల్ల మొక్కల మీద ఏమన్నా పెస్ట్ గుడ్లు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే తొందరగా కంట్రోల్ అయిపోతుంది. ఈ 3 కలిపి మనం స్ప్రే చేయాలండి. వాటర్ క్వాంటిటీ నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్‌కి క్వాంటిటీ చూపిస్తున్నానండి. మనము కుకింగ్ సోడా, వంట సోడా ఎక్కువ కూడా వాడకూడదండి. నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ మోతాదులో కూడా ఇవ్వకండి. లీటరు వాటర్‌కి పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకోండి. చిన్న స్పూన్ అయితే ఫుల్ స్పూన్ తీసేసుకోండి వంట సోడా. కాబట్టి నేనైతే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. వాటర్‌లోకి వచ్చేసి హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఈ వంట సోడా తీసుకుంటున్నాను. ఇది బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది మాత్రం ఎక్కువ తీసుకున్నా ఏం కాదండి. తక్కువ తీసుకున్నా కూడా ఏం కాదు. వంట సోడా మాత్రమే కొంచెం కొలతగా తీసుకోండి. ఇది కూడా ఆయిల్ కూడా నేను ఒక ఫుల్ స్పూను తీసేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఇది హ్యాండ్ వాష్ అండి. లిక్విడ్ సోప్ అయినా పర్లేదు కూడా హ్యాండ్ వాష్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇదైతే మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాండ్ వాష్ ఏందంటే అడుక్కు వెళ్ళిపోతుంది. ఆయిల్ ఏందంటే పైకి తేలిపోతుంది. మొత్తం అన్నీ కలిసే విధంగా ఒక 5-10 మినిట్స్ మిక్స్ చేసామంటే అన్నీ సమానంగా కలిసిపోతాయండి. హ్యాండ్ వాష్ మొత్తం అడుగునే ఉండిపోతుంది. ఈ ఆయిల్, హ్యాండ్ వాష్ మొత్తం కలిసే విధంగా 5-10 నిమిషాలు బాగా కలుపుకున్నారు అంటే మాత్రం చాలా బాగా తయారైపోతుంది వాటరు. దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని స్ప్రేయర్‌లో వేసుకొని స్ప్రే చేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రేయర్ గాని లేకపోతే మాత్రం ఏదైనా ఎంప్టీ బాటిల్‌కి హోల్స్ పెట్టుకొని అదన్నా ట్రై చేయండి. లేకపోతే స్ప్రేయర్ అయితే ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉందండి. ఈ మధ్య అడుగుతున్నారు స్ప్రేయర్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తీసుకుంటున్నారు అనేసి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతది. లేకపోతే ఎక్కడైనా డీమార్ట్‌లలో అక్కడ కూడా ట్రై చేయండి. మనం ఓన్లీ స్ప్రేయర్ తెచ్చుకున్నా సరే ఏదైనా మన ఇంట్లో ఒక ఎంప్టీ బాటిల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా! కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, ఎంప్టీ బాటిల్స్ కానీ ఉంటాయి కదా! అది యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను మొత్తం వాటర్‌ని స్ప్రేయర్‌లో అయితే పోసేసుకుంటున్నాను. ఇది కూడా ఒకటి కూల్ డ్రింక్ బాటిలే. ఇది కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. తీసుకొని ఏ టైంలో స్ప్రే చేయాలి అంటే మాత్రం కంప్లీట్‌గా సాయంత్రం పూట మాత్రమే స్ప్రే చేయండి. ఎండ్ టైంలో మాత్రం అస్సలు స్ప్రే చేయకూడదు. మార్నింగ్ టైంలో కూడా స్ప్రే చేయొచ్చండి. 6 గంటల నుంచి 8 గంటల లోపు స్ప్రే చేయండి. లేకపోతే కంప్లీట్‌గా 5 గంటల తర్వాత మాత్రమే స్ప్రే చేయండి. మార్నింగ్ టైంలో అస్సలు స్ప్రే చేయకండి. ఎందుకంటే మొక్క కూడా స్ట్రెస్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. కొంచెం షాక్‌లో వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎండకి, ఈ స్ప్రేయర్‌కి తీసుకెళ్ళి నేను మొక్కకైతే స్ప్రే చేసుకుంటానండి. పెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఫోర్స్‌గా వస్తది చూడండి. స్ప్రేయర్‌లోనే దీనిలో తేడా ఉంటదనమాట. ఒకటి షవరింగ్ ఉంటది. ఒకటొచ్చేసి ఫోర్స్‌గా కొట్టేది కూడా ఉంటది స్ప్రేయరు. నేను దీనికి పెస్ట్ ఏం లేదు. జస్ట్ ఆకులు ముడుచుకుంటున్నాయి కాబట్టి నేను షవరింగ్ ప్రాసెస్‌లోనే స్ప్రే చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేస్తున్నప్పుడు మొక్క మీద నుంచి మొత్తం కారిపోయే విధంగా స్ప్రే చేసుకోవాలి. అంటే వర్షం పడితే ఎలాగా కారిపోతూ ఉంటది మొక్క నుంచి, ఆ విధంగా ఆకులు మొత్తము ముందు వెనుక తడిచే విధంగా, మొగ్గలు కూడా అన్నీ తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇలా చుక్కలు చుక్కలు చూడండి ఎంత చక్కగా పడుతున్నాయో ఇంత చక్కగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఒకవేళ మట్టిలో ఉంటే మాత్రం మట్టిలో కూడా ఇచ్చేసుకోండి ఈ వాటర్‌ని. పెస్ట్ ఎక్కువగా ఉంటే మాత్రం చాలా ఫోర్స్‌గా వచ్చే విధంగా స్ప్రే చేసుకోండి. ఇది పెస్ట్ ఉంటే మాత్రం నెలలో 2 సార్లు స్ప్రే చేయండి. పెస్ట్ లేకపోతే మాత్రం నెలకొకసారి, మొగ్గలు రాలే సమస్య ఉన్నా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ నెలకొకసారి స్ప్రే చేయండి. అసలు ఏ సమస్య లేదండి. మొక్క బాగుంది, పెస్ట్ కూడా అటాక్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను అన్ని మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. అంటే పెస్ట్ ఉన్న మొక్కలకి, పెస్ట్ లేని మొక్కలకి మరియు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకి కూడా స్ప్రే చేసుకుంటున్నానండి. ఇలా మనం చేయడం వల్ల మొక్కలకి ఎప్పుడు కూడా పెస్ట్ అనేది అటాక్ కాదు. ముఖ్యంగా ఈ వర్షాకాలం నుంచి చలికాలం వెళ్ళి ఎండాకాలం వచ్చేంత వరకు పెస్ట్ అటాక్ అవుతూనే ఉంటుంది. అది కామనే అండి. మనమైతే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.